ఘోర వార్తాలోకంకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: కొలువుదీరిన కొత్త సభ, సభాపతిగా అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవం, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో ఇదే సరైన వ్యూహం, యువతిపై అత్యాచారం, హత్య, బాపట్ల జిల్లా చీరాలలో ఘోరం, పేపర్ లీక్కు 10 ఏళ్ల జైలు, మద్యం పాలసీలో అవకతవకలు, అక్రమాలపై సమీక్ష అవసరం, నీట్ కౌన్సిలింగ్ వాయిదాకు సుప్రీం నిరాకరణ, కేజ్రీవాల్ బెయిల్ నిలిపివేత, నిరాశ్రయుల గుడారాలపై ఇజ్రాయిల్ భీకర దాడులు, గర్భిణుల్లో మధుమేహానికి ఆరంభంలోనే చికిత్స మేలు, పక్షవాతానికి సరికొత్త విరుగుడు, జవాన్ దర్శకుడితో సల్మాన్, రామోజీ ఫిల్మ్ సిటీలో అనుష్క ఆటాపాట, యోగా భారతీయ ఘన వారసత్వ సంపద, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్, విస్తరిస్తున్న డయేరియా, రేణుకస్వామి కేసులో A1గా పవిత్ర, యవ్వనంగా కనపడడానికి తోడ్పడే పచ్చి బఠానీ. ఈరోజు వార్తలను చూద్దాం. కొలువుదీరిన కొత్త సభ. కొత్త శాసనసభ కొలువుతీరింది. 16వ అసెంబ్లీ సమావేశాల తొలి రోజున 171 మంది సభ్యులతో ప్రోటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణం చేయించారు. మరో 3 ప్రమాణం చేయాల్సి ఉంది. శుక్రవారం ఉదయం 9:45 సభా కార్యక్రమాలు మొదలయ్యాయి. 9:46 ప్రోటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి సభాపతి స్థానంలో కూర్చుని సభ్యులతో ప్రమాణం చేయించారు. తొలుత ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రమాణం చేశారు. తర్వాత ఆంగ్ల అక్షర క్రమంలో తదితర మంత్రులు ప్రమాణం చేశారు. సభాపతిగా అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవం. రాష్ట్ర 16వ శాసనసభాపతిగా సీనియర్ ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈరోజు ఉదయం ఆయన ఎన్నికను ప్రోటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి సభలో అధికారికంగా ప్రకటించారు. అయ్యన్న పాత్రుడి నామినేషన్ను ఆయన తరపున కూటమి నేతలు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు అచ్చెన్నాయుడు, నారా లోకేష్, పయ్యావుల కేశవ్, సత్యకుమార్, నాదెండ్ల మనోహర్, అసెంబ్లీ సెక్రటరీ జనరల్ రామాచార్యులకు శుక్రవారం అందజేశారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో ఇదే సరైన వ్యూహం. 5 ఏళ్లు సంక్షోభంలో కొట్టుమిట్టాడిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే సరైన వ్యూహమే కీలకం. అందులోనూ వ్యవసాయ ప్రధానమైన రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం రాష్ట్రాభివృద్ధికి అత్యవసరం. తక్కువ వ్యయంతో త్వరగా నిర్మించగలిగే వాటికి తొలి ప్రాధాన్యమిచ్చి పూర్తి చేస్తే కొత్త ఆయుకట్టును వీలైనంత వేగంగా సాగులోకి తీసుకురావచ్చు. భారీ ప్రాజెక్టులు, అధిక మొత్తం నిధులు అవసరమయ్యే ప్రాజెక్టులను పూర్తి చేయడానికి చాలా కాలం పడుతుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతమున్న ఆర్థిక పరిస్థితుల్లో తక్కువ భారం, అధిక ప్రయోజనం వ్యూహమే ముఖ్యం. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న 59 సాగునీటి ప్రాజెక్టుల అంచనా వ్యయం 2.33 లక్షల కోట్ల రూపాయలు. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టులపై 1.29 లక్షల కోట్ల రూపాయలు వెచ్చించినట్లు అధికార గణాంకాలు పేర్కొంటున్నాయి. ఆ లెక్కన వీటి నిర్మాణం పూర్తి చేయాలంటే ఇంకా 1.04 లక్షల కోట్ల రూపాయలు కావాలి. మొత్తం 59 ప్రాజెక్టుల్లో 31 ప్రాజెక్టులను ప్రాధాన్యంగా గుర్తించి చాలినన్ని నిధులు కేటాయిస్తే త్వరితగతిన ప్రయోజనాలు అందుతాయని అధికార గణాంకాలు చెబుతున్నాయి. యువతిపై అత్యాచారం, హత్య, బాపట్ల జిల్లా చీరాలలో ఘోరం. బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపూరుపాలెంలో శుక్రవారం ఉదయం ఘోరం చోటు చేసుకుంది. తెల్లవారుజామున బహిర్భూమికి వెళ్లిన యువతిపై గుర్తు తెలియని దుండగులు అత్యాచారం చేసి హతమార్చిన వైనం కలకలం రేపింది. ఈపూరుపాలెం రైల్వే స్టేషన్ సమీపంలోని సీతారామపేటకు చెందిన
చేనేత కార్మికుడి కుమార్తె పక్కనే ఉన్న శ్మశానం సమీపంలో బహిర్భూమికి వెళ్ళింది. కుమార్తె ఎంతసేపటికి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. ఈలోపు శ్మశానంలో చిల్ల చెట్ల మధ్య విగతజీవిగా పడి ఉన్న యువతిని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, చీరాల డీఎస్పీ ప్రసాద్, రూరల్ సిఐ సత్యనారాయణ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పోలీసు జాగిలాలను రప్పించి నిందితుల జాడ తెలుసుకునే ప్రయత్నాలు చేశారు. అత్యాచారం, హత్య కేసులు నమోదు చేసి విచారణ చేపట్టారు. హోంమంత్రి వంగల్పూడి అనిత శుక్రవారం సాయంత్రం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నిందితులను 48 గంటల్లోగా పట్టుకోవాలని పోలీసులను సీఎం చంద్రబాబు ఆదేశించారని హోంమంత్రి అనిత అన్నారు. పేపర్ లీక్కు 10 ఏళ్ల జైలు. వరుస పేపర్ లీక్లతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కేంద్ర ప్రభుత్వం అందుకు బాధ్యులైన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు ది పబ్లిక్ ఎగ్జామినేషన్స్ యాక్ట్ 2024ను శుక్రవారం నుంచి అమల్లోకి తెచ్చింది. ఈ చట్టంలోని నియమ నిబంధనలు 2024 జూన్ 21 నుంచి అమల్లోకి వచ్చినట్లు చెబుతూ శుక్రవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వం 2024 ఫిబ్రవరి 5న ఈ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టింది. ఆ మరుసటి రోజే దాన్ని సభ ఆమోదించింది. దీని ప్రకారం ఎవరైనా చట్టవిరుద్ధంగా పరీక్షా పేపర్లను అందుకున్నా, ప్రశ్నలు జవాబులను లీక్ చేసినా, పరీక్ష రాసేవారికి అనుచితంగా సాయం చేసినా, కంప్యూటర్ నెట్వర్క్ను ట్యాంపరింగ్ చేసినా, ప్రతిభావంతుల ర్యాంకుల జాబితాను ట్యాంపర్ చేసినా, నకిలీ పరీక్షలు నిర్వహించినా, నకిలీ ప్రవేశ పరీక్ష కార్డులు జారీ చేసినా నేరంగా పరిగణిస్తారు. ఇందుకు కారకులైన వారికి 5 నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, కోటి రూపాయల వరకు జరిమానా విధించడానికి వీలుంది. మద్యం పాలసీ అవకతవకలు, అక్రమాలపై సమీక్ష అవసరం. జగన్ హయాంలో మద్యం తయారీ, కొనుగోలు, సరఫరా, విక్రయాలన్నింటినీ గుత్తాధిపత్యంలో పెట్టుకుని భారీ ఎత్తున దోచుకున్నారనే ఫిర్యాదులు ఉన్నాయి. అధికారం చేపట్టిన వెంటనే దశలవారీ మద్య నిషేధం ముసుగులో మద్యం దుకాణాలన్నింటినీ ప్రభుత్వమే నిర్వహించే విధానాన్ని తీసుకొచ్చి దాన్ని అడ్డుపెట్టుకుని అతిపెద్ద కుంభకోణానికి పాల్పడ్డారు. వాటి మూలాలు వెలికితీసి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం, ఇప్పుడున్న పాలసీ రద్దు చేసి ఆ స్థానంలో కొత్త మద్యం విధానం రూపొందించడం, మొత్తం వ్యవస్థను చక్కదిద్ది గాడిలో పెట్టాల్సిన తక్షణ బాధ్యత నూతన ప్రభుత్వంపై ఉంది. గత 5 ఏళ్లలో జే బ్రాండ్లు మాత్రమే ప్రభుత్వ మద్యం దుకాణాల్లో అమ్మారు. 2019 కంటే ముందు రాష్ట్రంలో లభించిన ప్రాచుర్యం పొందిన బ్రాండ్లన్నింటినీ కనుమరుగు చేశారు. కొనుగోలుదారులు అడిగిన బ్రాండ్లు కాకుండా వారు అమ్మిన బ్రాండ్లే తీసుకోవాల్సిన పరిస్థితి కల్పించారు. జగన్ ప్రభుత్వ హయాంలో 5 ఏళ్లలో 1.24 లక్షల కోట్ల రూపాయల విలువైన మద్యాన్ని కేవలం నగదు రూపంలోనే విక్రయించారు. 3.5 ఏళ్ల పాటు అసలు డిజిటల్ చెల్లింపులకు చోటే కల్పించలేదు. గతేడాది డిజిటల్ చెల్లింపుల విధానాన్ని ప్రవేశపెట్టినా అది పేరుకే పరిమితమైంది. ఈ మొత్తం దందాలో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని, ప్రభుత్వంలోని కీలక పెద్దకు అవినీతి సొత్తంతా చేరుతోందని, నల్లధనం పోగుపడుతోందన్న ఫిర్యాదులున్నాయి. ఎక్సైజ్ శాఖను 2 ముక్కలుగా చేసి నిర్వీర్యం చేశారు. ఆ శాఖలోని 70% మంది సిబ్బందిని సెబ్కు పంపించేశారు. ఎక్సైజ్లో 30% మందినే మిగిల్చారు. ఎక్సైజ్ కమిషనర్కు బదులుగా ఏపీ ఎస్పీసీఎల్ ఎండీ కేంద్రంగా మొత్తం మద్యం వ్యాపారం జరిగేలా చేశారు. ఈ నేపథ్యంలో ఎక్సైజ్, సెప్పై సమీక్షించి వాటి విలీనంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఉద్యోగులు చెబుతున్నారు. నీట్ కౌన్సిలింగ్ వాయిదాకు సుప్రీం నిరాకరణ. దేశంలో వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్ యూజీ 2024 కౌన్సిలింగ్ ప్రక్రియను
వాయిదా వేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. నీట్ పరీక్ష వ్యవహారంపై దర్యాప్తు జరిపించి ఆ పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని కోరుతూ దాఖలైన కొత్త పిటిషన్లపై జస్టిస్ విక్రమ్నాథ్, ఎస్వీఎన్ భట్ సెలవుకాల ధర్మాసనం శుక్రవారం విచారించింది. వీటిపై దాఖలైన పిటిషన్లను జూలై 8 నుంచి విచారించనున్నందున జూలై మొదటి వారంలో మొదలు కానున్న కౌన్సిలింగ్ను వాయిదా వేయాలని పిటిషనర్ తరపు న్యాయవాది కోరారు. అయితే కౌన్సిలింగ్ అనేది ఓపెన్ అండ్ షట్ ప్రక్రియ కాదని, జూలై 6న కౌన్సిలింగ్ ప్రారంభమవుతుందని ధర్మాసనం స్పష్టం చేసింది. కేజ్రీవాల్ బెయిల్ నిలిపివేత. ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచి విడుదల చివరి క్షణంలో నిలిచిపోయింది. ఆయనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ ట్రయల్ కోర్టు గురువారం ఇచ్చిన ఉత్తర్వును ఢిల్లీ హైకోర్టు శుక్రవారం నిలిపివేసింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాదనలను తాము వినే వరకు కేజ్రీవాల్కు కల్పించిన బెయిల్ ఉపశమనంపై మధ్యంతర స్టే విధిస్తున్నట్లు జస్టిస్ సుధీర్ కుమార్ జైన్, జస్టిస్ రవీందర్ దుదేజా సభ్యులుగా ఉన్న సెలవుకాల ధర్మాసనం తెలిపింది. నిరాశ్రయుల గుడారాలపై ఇజ్రాయిల్ భీకర దాడులు. గాజాలో ఇజ్రాయిల్ బలగాల భీకర దాడులు కొనసాగుతున్నాయి. రఫా నగరానికి ఉత్తరాన నిరాశ్రయ పాలస్తీనియన్లు ఏర్పాటు చేసుకున్న గుడారాలపై అవి శుక్రవారం షెల్లతో విరుచుకుపడ్డాయి. ఈ దాడుల్లో 25 మంది మృత్యువాత పడ్డారని, మరో 50 మంది గాయపడ్డారని గాజా ఆరోగ్య శాఖ వెల్లడించింది. సురక్షిత జోన్గా ఇజ్రాయెల్ ప్రకటించిన ప్రాంతానికి అత్యంత చేరువుగా తాజా దాడులు జరిగినట్లు తెలిపింది. గర్భిణుల్లో మధుమేహానికి ఆరంభంలోనే చికిత్స మేలు. గర్భిణిగా ఉన్నప్పుడు వచ్చే మధుమేహాన్ని తొలి దశలోనే నియంత్రిస్తే అనేక ఆరోగ్య సమస్యలను నివారించడానికి వీలవుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. అలాంటి వారికి కాన్పు కూడా సాఫీగా జరగడానికి మార్గం సుగమమవుతుందని వివరించారు. అంతర్జాతీయ నిపుణుల బృందం ఈ పరిశోధన చేసింది. ఇందులో భారత్లోని ఎయిమ్స్ పరిశోధకులు కూడా పాల్గొన్నారు. గర్భిణుల్లో వచ్చే మధుమేహానికి ప్రధాన కారణం ఊబకాయమేనని శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రతి 7 గర్భిణుల్లో ఒకరికి ఈ సమస్య తలెత్తుతోందని చెప్పారు. గర్భం ధరించాక 6 నెలలు దాటాకే వీరిని పరీక్షించి చికిత్స చేస్తుంటారు. ఒకవేళ చికిత్స పొందకుంటే వారికి అధిక రక్తపోటు, సిజేరియన్ కాన్పు, మానసిక ఆరోగ్య సమస్యల ముప్పు పెరుగుతుంది. శిశువుకు ఆరోగ్యపరమైన ఇబ్బందులు తలెత్తవచ్చని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. మధుమేహానికి మూలాలు గర్భధారణకు ముందు నుంచే ఉండొచ్చు. జీవక్రియకు సంబంధించిన ఆ మార్పులను గర్భం ధరించిన 14 వారాల్లోగా పసిగట్టవచ్చు. మధుమేహ బాధిత గర్భిణుల్లో 30 నుండి 70% మందికి మొదటి 20 వారాల్లోనే రక్తంలో అధిక గ్లూకోజ్ ఉంటోంది. గర్భం ధరించాక కాస్త ఆలస్యంగా ఈ రుగ్మత బారిన పడే వారితో పోలిస్తే వీరికి ఆరోగ్య సమస్యలు ఎక్కువవుతాయి. మధుమేహానికి సరైన చికిత్స పొందని మహిళలకు నెలలు నిండకుండా కాన్పు జరిగే ముప్పు 51% అధికం. అలాగే వారికి శస్త్రచికిత్స ద్వారా కాన్పు జరిగే అవకాశం 16% ఎక్కువ. ఇలాంటి మహిళకు భవిష్యత్తులో టైప్ 2 మధుమేహం ముప్పు 10% పెరుగుతుంది. పక్షవాతానికి సరికొత్త విరుగుడు. మానవుల్లో ప్రత్యేకమైన ఒక తెల్ల రక్త కణాన్ని అమెరికాలోని ఒహాయో స్టేట్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు గుర్తించారు. నాడుల ఫైబర్లను తిరిగి వృద్ధి చేసే సామర్థ్యం దీనికి ఉందని తేల్చారు. ఫలితంగా పక్షవాతం, నాడీ సంబంధ వ్యాధులున్న వారికి చికిత్స చేసేందుకు ఇది వీలు కల్పిస్తుందని వారు పేర్కొన్నారు. చనిపోయిన నాడీ కణాల స్థానంలో కొత్తవి ఉత్పన్నం కావు. దెబ్బతిన్న నాడుల ఫైబర్లు సాధారణంగా తిరిగి వృద్ధి చెందవు. ఫలితంగా నాడీ సంబంధ వైకల్యాలు శాశ్వతంగా ఉండిపోతుంటాయి. ఎముక మజ్జ కణాలను శక్తివంతమైన చికిత్స సాధనాలుగా మార్పు చేయవచ్చని
శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. ల్యాబ్లో నిర్దిష్ట పరమాణువులతో ప్రేరేపిస్తే అవి పునరుజ్జీవానికి వీలు కల్పించే కణాలుగా రూపాంతరం చెందుతాయని వివరించారు. దెబ్బతిన్న నాడీ కణాలు మనుగడ సాగించేలా, తిరిగి వృద్ధి చెందేలా అవి సాయపడతాయని పేర్కొన్నారు. జవాన్ దర్శకుడితో సల్మాన్ త్వరలో సికందర్తో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతున్నారు. బాలీవుడ్ అగ్రకథానాయకుడు సల్మాన్ ఖాన్ ఇప్పుడు ఆయన మరో కొత్త ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. జవాన్తో హిట్ కొట్టిన దర్శకుడు అట్లీతో సల్మాన్ ఓ సినిమా కోసం చేతులు కలిపినట్లు తెలుస్తోంది. కొంతకాలం నుంచి రాబోయే ప్రాజెక్టు కోసం సల్మాన్, అట్లీల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఇందులో ఇద్దరు హీరోలు ఉండనున్నారు. సల్మాన్తో పాటు నటించే మరో కథానాయకుడిని దక్షిణాది నుంచి ఎంపిక చేయాలని నిర్ణయించుకుంది చిత్ర బృందం. మునుపెన్నడూ చూడని విధంగా దీన్ని తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తున్నారు అట్లీ. రామోజీ ఫిల్మ్ సిటీలో అనుష్క ఆటాపాట. నాయిక ప్రాధాన్య చిత్రాలకు చిరునామాగా నిలిచి బాక్సాఫీస్ వద్ద నాయకుల సత్తా ఏంటో చాటి చెప్పింది అందాల తార అనుష్క. గత ఏడాది మిస్ శెట్టి, మిస్టర్ పులిశెట్టి చిత్రంతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. తాజాగా క్రిష్ దర్శకత్వంలో ఆమె ఘాటీ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. అనుష్క, విక్రమ్ ప్రభు తదితరులపై మార్కెట్ నేపథ్యంలో సాగే ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. దీనికి రాజు సుందరం మాస్టర్ నృత్య దర్శకత్వం వహిస్తున్నారు. యోగా భారతీయ ఘన వారసత్వ సంపద. యోగా భారతీయ ఘన వారసత్వ సంపద అని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శుక్రవారం రాష్ట్ర ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో విజయవాడలోని A+ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. శరీరంతో పాటు మనసు శక్తివంతం కావాలంటే అందుకు ఏకైక మార్గం యోగా అని అన్నారు. ఈ ఏడాది యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ ఇతివృత్తంతో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయన్నారు. 175 దేశాలకు పైగా యోగాను ఆచరిస్తున్నాయని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్న వయసు నుంచే యోగా ఔన్నత్యాన్ని వివరించాలని సూచించారు. విస్తరిస్తున్న డయేరియా. జిల్లాలో డయేరియా విస్తరిస్తోంది. ఇటీవల విజయవాడ నగరాన్ని వణికించిన డయేరియా జగ్గయ్యపేట నియోజకవర్గంలో పలు ప్రాంతాలకు విస్తరిస్తోంది. ప్రస్తుతం అనుమంచిపల్లి, బోదవాడ, జగ్గయ్యపేట టౌన్, షేర్ మహమ్మద్పేట గ్రామాల్లో పలువురు వాంతులు, విరోచనాలు, వైరల్ ఫీవర్తో బాధపడుతున్నారు. వ్యాధి తీవ్రత పెరగడంతో పలువురు రోగులు జగ్గయ్యపేటలోని ఆసుపత్రులు, ఖమ్మం, విజయవాడ ప్రైవేట్ ఆసుపత్రులతో పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేరుతున్నారు. 2 రోజుల నుంచి వ్యాధి తీవ్రత అధికంగా ఉండడంతో డయేరియా వ్యాధి ప్రబలిన ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఎం సుహాసిని, డాక్టర్ అనిల్ కుమార్లతో కూడిన వైద్య బృందం గురువారం అర్ధరాత్రి ఆయా గ్రామాలను సందర్శించి డయేరియా వ్యాధి నివారణకు చర్యలు చేపట్టింది. రేణుకస్వామి కేసులో A1గా పవిత్ర. కన్నడ నటి పవిత్ర గౌడను ఆన్లైన్లో వేధించాడన్న పట్టరాని కోపంతో రేణుకస్వామి అనే చిరుద్యోగిని నటుడు దర్శన్ తూగుదీప, అతని అనుచరులు హతమార్చారన్న కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. దర్శన్ సన్నిహిత నటి పవిత్ర గౌడను ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా పేర్కొంటూ పోలీసులు గురువారం బెంగళూరులో 24వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఎదుట రిమాండ్ రిపోర్టును సమర్పించారు. స్వామికి కరెంట్ షాక్ ఇచ్చి హింసించామని ఇప్పటికే అరెస్టైన ఒక నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. ఈ వివరాలను రిమాండ్ రిపోర్టులో పోలీసులు ప్రస్తావించారు. హత్య తర్వాత అరెస్ట్, కేసు నుంచి తప్పించుకునేందుకు
మృతదేహాన్ని మాయం చేసి ఆధారాలను ధ్వంసం చేసేందుకు దర్శన్ భారీగా ఖర్చు చేశారని, అందుకోసం స్నేహితుడు మోహన్ రాజ్ నుంచి 40 లక్షల రూపాయలు అప్పు తీసుకున్నారని పోలీసులు వెల్లడించారు. షాక్ ఇచ్చేందుకు వాడిన ఎలక్ట్రిక్ షాక్ టార్చ్ను, ఆ 40 లక్షల రూపాయల నగదును పోలీసులు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. దర్శన్ మరో 3 పోలీస్ కస్టడీకి, పవిత్ర గౌడను జ్యుడిషియల్ కస్టడీకి పంపాలని కోర్టును పోలీసులు కోరారు. యవ్వనంగా కనపడటానికి తోడ్పడే పచ్చి బఠానీ. పచ్చి బఠానీలు ఆహారానికి రుచిని ఇస్తాయి, ఆరోగ్యాన్ని పెంచుతాయి. పచ్చి బఠానీలు కొలెస్ట్రాల్ను తగ్గిస్తాయి. దీనివల్ల గుండెపోటు, రక్తపోటు వంటి వ్యాధులను నివారించవచ్చు. పచ్చి బఠానీలు తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్ కూడా అదుపులో ఉంటుంది. బఠానీలలో ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉంటాయి. దీని కారణంగా ఆకలి తగ్గుతుంది. ఇది జింక్, రాగి, మ్యాంగనీస్, ఇనుము కలిగి ఉంటుంది. దానివల్ల వ్యాధుల బారిన పడకుండా ఉంటారు. వీటిని రెగ్యులర్గా తినడం వల్ల క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది. పచ్చి బఠానీలను తినడం వల్ల యవ్వనంగా కనిపిస్తారు. వృద్ధాప్య ప్రభావం త్వరగా కనిపించదు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. గ్రాడ్యుయేట్ అయితే నేరుగా గ్రీన్ కార్డు. అమెరికా కళాశాలల నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విదేశీ విద్యార్థులకు నేరుగా గ్రీన్ కార్డు ఇవ్వాలని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించారు. నేడు సూపర్ 8లో భారత్ రెండో మ్యాచ్. బంగ్లాదేశ్తో టీమిండియా పోరు రాత్రి 8 గంటల నుంచి. దక్షిణాఫ్రికా సూపర్ ఇంగ్లండ్పై 7 పరుగులతో విజయం. చెలరేగిన డికాక్, రాణించిన బౌలర్లు. ఐటీఎఫ్ టోర్నీ సెమీస్లో సహజ. అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య మహిళల టోర్నీలో తెలంగాణ క్రీడాకారిణి సహజ యామలపల్లి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. బోపన్న జోడీ ఓటమి. సించ్ ఛాంపియన్షిప్ ఏటీపీ 500 టెన్నిస్ టోర్నీ పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ రోహన్ బోపన్న, ఎబ్డెన్ జోడీ 6-7, 6-7తో టేలర్ ఫ్రిడ్జ్, ఖచినోవ్ జంట చేతిలో ఓడిపోయింది. 2 పతకాలపై ధీరజ్ గురి. ప్రపంచ కప్ ఆర్చరీ స్టేజ్ 3 టోర్నీ పురుషుల రికర్వ్ విభాగంలో భారత్కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ బొమ్మదేవర ధీరజ్ 2 పతకాల రేసులో నిలిచాడు. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి గోరా వార్తాలోకంలో కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.